తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. మరికొన్ని గంటల్లో ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు. ఇవాళ లక్షలోపు ఉన్న అన్నదాతలకు డిపాజిట్. శాంతి భద్రతల అంశంపై నేడు ఏపీ సర్కార్ శ్వేతపత్రం విడుదల. గడిచిన 5 ఏళ్లలో రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితిపై రిపోర్ట్. నిర్బంధకాండ, ప్రతిపక్షాల అణిచివేత, పౌరులపై నమోదైన కేసుల ప్రస్తావన. ఒడిశాలో నైని బొగ్గు గనులపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష. మరో 4 నెలల్లో నైని బ్లాక్ను బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలి. ఆర్పీడీఏసీ మీటింగ్ అతి త్వరగా నిర్వహించాలని ఆదేశం. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ఈ నెల 23న పార్లమెంట్లో బడ్జెట్ సెషన్ పై చర్చించేందుకు అంటున్న నిపుణులు. ఇవాళ సాయంత్రం బీజేపీ సెంట్రల్ ఆఫీస్కి మోడీ. పార్టీ నేతలకు దిశానిర్దేశం. బడ్జెట్ సెషన్, ఉప ఎన్నికలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై చర్చ. మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు. ఆల్మట్టి జలాశయానికి పోటెత్తిన వరద. ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై అపోహలు వద్దు. లడ్డూ ప్రసాదాన్ని శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు తయారు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్న టీటీడీ. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం వద్ద మరోసారి చిరుత సంచారం. టోల్గేట్ సమీపంలో పందిపిల్లను చంపి తిన్న చిరుత. వారం రోజుల తర్వాత అడవిలో నుంచి బయటకు వచ్చిన చిరుత. ఇంకా వీడని ఎంపీడీఓ వెంకటరమణ మిస్సింగ్ మిస్టరీ. ఏలూరు కాల్వలో ఎంపీడీఓ కోసం గాలింపు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఏలూరు కాల్వలో గాలించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. గచ్చిరౌలిలో భారీ ఎన్కౌంటర్. 12 మంది మావోయిస్టుల మృతి. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామంలో ఘటన. జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్ర వేట. స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన సైన్యం. అటవీ ప్రాంతంలో డ్రోన్లు, హెలికాప్టర్స్తో గాలింపు. ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లపై వెనక్కు తగ్గిన కర్ణాటక సర్కార్. పరిశ్రమ వర్గాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత. బిల్లును తాత్కాలికంగా నిలిపివేసిన ప్రభుత్వం. డిగ్రీ పూర్తయితే నెలకు 10,000. మహారాష్ట్రలో కొత్త స్కీమ్ తీసుకొచ్చిన షిండే ప్రభుత్వం. 5,500 కోట్లు కేటాయించిన మహారాష్ట్ర సర్కార్. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేత్కర్ పై వెలుగులోకి మరో అంశం. దివ్యాంగ ధృవీకరణ అడ్రస్ కూడా తప్పని తేల్చిన అధికారులు. చిరునామాలో ఓ ఫ్యాక్టరీ ఉందని నిర్ధారణ. ఇప్పటికే పూజా ఐఏఎస్ ట్రైనింగ్ ను నిలిపివేసిన అధికారులు. బీహార్లో వరుసగా కూలుతున్న బ్రిడ్జిలు. 30 రోజుల్లో కుప్పకూలిన 15 వంతెనలు.